2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకో కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులు చాలా నిరాశ నిస్పృహకి లోనయ్యారు. అధిష్టానం మీద కూడా సోషల్ మీడియా పరంగా కూడా అంత యాక్టివ్గా చూపించలేకపోతున్నారు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే గతంలో అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి వాళ్ళని ఏమీ చేయలేకపోవటం, వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేకపోవటం పైన తెలుగు తమ్ముళ్ళు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలోనూ, అంటే గతంలో లోకేష్ చెప్పిన మాటలు ఏదైతే గుడ్డలోడు తీసి నేను నడి రోడ్డు మీద నడిపించుకుపోయే సమయం దగ్గరలోకి వచ్చిందిరా, వెయిట్ చేయమని చెప్పటం, ఆ చెప్పిన మాటలు వాటిని అమల్లోకి రాలేదని చాలామంది తెలుగు తమ్ముళ్ళు నిరుత్సాహం అనేది ఉన్నది. అయితే 2024 నెరవేరకపోయినా 2025లో నెరవేరేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందులో మెయిన్ మన కొడాలి నాని గారు తొందరలోనే అరెస్ట్ అయ్యేటువంటి సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అసలు ఏంటయ్యా విషయం ఏంటంటే 2022 డిసెంబర్ 22వ తారీఖున అప్పట్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉన్నటువంటి అప్పటి తెలుగుదేశం పార్టీ బాధితులుగా ఉన్నటువంటి రావి వెంకటేశ్వరరావు గారిని ఆయన మీద పెట్రోల్ ప్యాకెట్లతోటి, మారణ ఆయుధాలతోటి దాడులకు తెగబడ్డారు. ఆ దాడులు తెగబడ్డప్పుడు టీడీపీ కార్యకర్తలు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య మాట పెరిగి ఆ యుద్ధం, అంటే ఒక ఘర్షణ వాతావరణం సృష్టించడంలో పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి చెదరగొట్టే ప్రయత్నం చేస్తూ కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద లాఠీ చార్జ్ చేశారు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి, కొడాలి నాని లాంటి వాళ్ళు అనుచరణలో వాళ్ళ ఆచరణ సాధ్యంలో జరిగింది కాబట్టి ఎట్లాగైనా వాళ్ళకి ఫేవర్గా ఉంటూ తెలుగు తమ్ముళ్ళ మీద దాడులు చేశారు. సరే, ఆ దాడులకు దెబ్బలు తిన్నారు కొంతమంది, అక్కడ ఒకరిద్దరు బాగా దెబ్బలు తిన్నారు. అట్లాగే ఇవన్నీ జరిగి తీరా రావి వెంకటేశ్వరరావు గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే ఆయన కేసు సంగతి దేవుడు ఎరుగు. తిరిగి తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సరే, అధికారం ఎప్పుడు ఎల్లకాలం ఒకేలా ఉండదు. తర్వాత 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలో రావడంతో అక్కడి నుంచి ఎప్పుడు ఈ గుడివాడ గుట్కాగాడు అరెస్ట్ అవుతాడా, ఈ గుట్కాగాడిని లోపలేస్తారా, ఇన్ని కనీసం రామిరెడ్డిలాగా కనీసం జీప్ మీద నడిపించుకుని ఎంత దూరం పోతారని తెలుగుదేశం పార్టీ శ్రేణులు అసలు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చూస్తున్న సమయంలో ఇక 2024 ఎలాగో కంప్లీట్ అయిపోయింది. 2025 ఈ జనవరి నెలని తెలుగుదేశం పార్టీ శ్రేణులు కొడాలి నెలగా పెట్టుకున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా ఈ నెలలోనైనా కొడాలి నానిని అరెస్ట్ చేయాలి అనేటువంటి గట్టిగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఒకవేళ చేయలేకపోతే పార్టీలో దమ్ము లేదు, పసలేదనే స్థాయిలోకి క్యాటర్ ఒక ఆలోచనలోకి వెళ్ళేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఆ మొత్తం మీద కూడా లోకేష్ కానీ వీళ్ళందరి మీద గట్టిగా ఒత్తిడి ఉంది. ఎందుకంటే కొడాలి నాని అనేటువంటి వాడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని విచ్చలవిడిగా చెలరేగిపోయాడు. అదొకటి. రెండవది, నోటికి ఎవరి మీద ఏది వస్తుంది మాట్లాడాడు. తెలుగుదేశం పార్టీ జెండా మీద గెలిచిన వీడు ఆ జెండా మీద బీఫామ్ ఇచ్చిన నాయకుడిని చండాలంగా మాట్లాడాడు. అసలు నోటికి వస్తే బూతు మాటలు తప్ప నుంచి ఏమీ మాట్లాడినటువంటి వీడు అనేక అరాచకాలు చేసినా ఎందుకు వాడిని ఉపేక్షిస్తున్నారు? ఒకవేళ ఒక సామాజిక వర్గానికి చెందినవాడి వల్ల చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వదిలేస్తున్నారా అనేటువంటి భావన ఆ సామాజిక వర్గంలో కూడా వీడి మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉంది. కాబట్టి అనేటువంటి భావన ప్రజల్లోకి వెళ్తుంది, కార్యకర్తల్లోకి వెళ్తుంది అని గ్రహించారు. కాబట్టి నిన్న తాజాగా ఏదైతే గతంలో ఈ సంఘటనలో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో అందులో 13 మందిని అరెస్ట్ చేసి విచారించగా ఇందులో ప్రధాన ముద్దాయి అయినటువంటి వాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మచిలీపట్నం పార్లమెంట్కి, అంటే కృష్ణా జిల్లాకి యువజన అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఖాళీ పేరు వినిపించింది. వీడు పవర్ మారిన తర్వాత గతంలో అరాచకాలు చేసి కేర్ ఆఫ్ అడ్రస్కు తిరిగిన ఈ లోఫర్ గాడు పవర్ మారిన తర్వాత అస్సాంలో చేపల వ్యాపారం చేస్తున్నాడంట. ఇక్కడ కాదు, అస్సాం బ్యాచ్ ఇది. అస్సాంలో చేపల వ్యాపారం చేస్తుంటే పోలీసులు అతని నెంబర్ ట్రేస్ అవుట్ చేసుకొని అతన్ని పట్టుకొని అతన్ని విచారించిన తర్వాత ఈ 13 మంది ప్లస్ వీడిని విచారించిన తర్వాత వీళ్ళు చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే కొడాలి నాని మమ్మల్ని చెప్పాడు కాబట్టి మేము వెళ్ళి దాడి చేయాల్సి వచ్చింది అని చెప్పి చెప్పడం జరిగింది. దాని స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఇప్పుడు దాన్ని న్యాయస్థానం ముందు ప్రొడ్యూస్ చేస్తే ఖచ్చితంగా కొడాలి నాని అరెస్ట్ చేయమంటారు. అంతేకాకుండా ఇంకా సైంటిఫిక్గా కొన్ని ప్రూఫ్స్ కావాలని అడుగుతారు. ఎలా చెప్పాడు, మామూలుగా చెప్పాడా, లేకపోతే ఫోన్లో చెప్పాడా, ఏదైనా వీడియో ఉందా,
ఇవన్నీ కూడా ఉంటాయి. సో వాటికి తగ్గట్టుగా అవన్నీ కూడా ప్రూవ్ అయితే మనల్ని లోపల వేయడానికి, మన గుట్కా కానీ లోపల వేయడానికి ఎక్కువ టైం కూడా అవసరం లేదు. కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందనే చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ ఖాళీని అరెస్ట్ చేసిన తర్వాత, కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత న్యాయస్థానం రిమాండ్ విధించిందంటే ఖచ్చితంగా వాడు తప్పు చేశాడని ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్టే. ఇప్పుడు కొడాలి నానిని వాడు, నేను చెప్పేది ఏంటంటే, మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడతాడు, వెంకటేశ్వర స్వామికి స్వయాన భక్తుడంట, ఆంజనేయ స్వామి చెయ్యిరిగితే ఆంజనేయ స్వామికి వచ్చిన నష్టమే ఉందని మాట్లాడిన వీడు వెంకటేశ్వర స్వామి భక్తుడంట. వీడికి నేను చెప్తున్నా, అరే కొడాలి నాని, నిజంగా నీ అబ్బకు నువ్వు పుడితే దమ్ముంటే గుడివాడలో ఉత్తర కుమారుని ప్రగల్భాలు పలికావు కదరా, ఏం చేస్తారు, నా బొచ్చు బీగుతారా అది అని అన్నావు కదా. నీకు దమ్ము ధైర్యం ఉంటే గుడివాడలో నిలబడి ప్రెస్ మీట్ పెట్టి, ఎస్ నేను ఇక్కడే ఉన్నా, నేను డి అంటే డి కొట్టడానికి సిద్ధంగా ఉన్నానని నువ్వు చెప్పగలిగితే, నిజంగా కానీ నువ్వు రావి వెంకటేశ్వరరావు గారి మీద ఆ రోజు వాళ్ళ నాన్న కాళ్ళు పట్టుకొని బీఫామ్ తీసుకున్న మాట నిజం కాదు. నా స్వశక్తితో నేను బీఫామ్ తీసుకున్నా. నారా చంద్రబాబు నాయుడు బీఫామ్ ఇస్తేనే నువ్వు పోటీ చేసిన నిజం లేదు. నాకు నారా చంద్రబాబు నాయుడు బీఫామ్ ఇవ్వలేదు అనేది నువ్వు నమ్మితే, నిజంగా నువ్వు ప్రజాక్షేత్రంలో ఉండి గెలిచిన వాడివి అయితే, గుడివాడ సెంటర్లో నువ్వు మొగోడివి అయితే అక్కడ ఉండి ప్రెస్ మీట్ పెట్టురా. నువ్వు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. నీకు ఇంకా అరెస్టు కాదు. ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త కళ్ళల్లో ఒత్తిడేసుకొని చూస్తున్నాడు, గుడివాడ సెంటర్లో నిన్ను నడిపించుకొని పోవటానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారు. అది నెరవేరే సమయం దగ్గరలోనే ఉంది. ఈడు మాట్లాడతాడు ఏంటి, చంద్రబాబు నాయుడు గారు ఖర్జూరపు నాయుడు గారు కొడుకు అని చెప్పేసి మాట్లాడతాడు. అదే ఖర్జూరపు నాయుడు కొడుకు, ఖర్జూరపు నాయుడు మనవడు నా కొడక నిన్ను అరెస్ట్ చేయించడానికి బీఫామ్ ఇచ్చిన వాళ్ళే నిన్ను అరెస్ట్ వారెంట్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. గుర్తుపెట్టుకో. గుడివాడలో ఈ గడ్డం గ్యాంగ్ చెలరేగిపోయింది. గత 5 ఏళ్లలో వీడి ఇష్టాసారంగా చెలరేగిపోయారు. పేదవాళ్ళ మీద దాడులు చేశారు, భూ కబ్జాలు చేశారు, ఎక్కడైనా దేవస్థానం భూములు ఉంటే కబ్జా చేశాడు. వీడు జయ్యని అరాచకం లేదు. ఈరోజు వీడు ఎవడైతే ఒక గూండాయిజం చేసే నా కొడుకుని కృష్ణా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన సంఘానికి అధ్యక్షుడిగా పెట్టాడంటే ఏ విధమైనటువంటి మాఫియా సామ్రాజ్యాన్ని విస్తరించారో ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. ఎట్టికేళ్ళకి వాడు నిజం చెప్తాడు. ఎందుకంటే వీడు అస్సాం పారిపోయాడంటే అర్థం చేసుకోవాలి. వాడికి ఎంత భయం ఉందో అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా వాడు నిజం చెప్తాడు. నిజం చెప్తే బయటకు వచ్చేది కొడాలి నానిగాడు. కొడాలి నానిని తీసుకెళ్ళిన తర్వాత మరి మా నోడికి అసలే కైనా గుట్కాలు తిని క్యాన్సర్ వచ్చింది, బోన్స్ తిరిగిపోయి ఉన్నాయి. కనీసం ఈ నా కొడుక్కి లాఠీ దెబ్బ కొడితే ఎముకలు ఉంటాయా ఉండవా? కానీ పోలీసులు మాత్రం లోపల సున్నం చేయాలి, బయట మాత్రం స్ట్రక్చర్ అలాగే ఉండాలి. ఆ గడ్డం ఒకటి అలాగే పెట్టుకున్న స్ట్రక్చర్ అలాగే ఉండాలి. ఉంటుంది. ఈడు చేసిన ప్రతి తప్పుకి, ఈడు మాట్లాడిన ప్రతి మాటకి, నిజంగా చెప్తున్నా, ప్రతి ఒక్క మాటకి మూల్యం చెల్లించుకోవాల్సిన సమయం దగ్గరలోనే ఉంది. పోలీసులు కూడా తర్వాత ప్రభుత్వం ఉంటుందో పోతో తర్వాత తీసే, కానీ ఇంకొకసారి అధికారం ఉంది కదా అని చెప్పి బయటకు వచ్చి ఎవరినైనా ఈ స్థాయిలో మాట్లాడాలి అని అంటే వెన్నులో వణుకు పుట్టేలాగా ట్రీట్మెంట్ చేయాల్సిన సమయం దగ్గరలోనే ఉంది. పోలీసులు కూడా దాని మీద దృష్టి సారించాలి. ఎందుకంటే వీడు ఒక మినిస్టర్గా చేశాడు, లేకపోతే గుడివాడిని ఏదో ఉద్ధరిస్తాడని చెప్పేసి అనేక సార్లు గుడివాడ నుంచి గెలిపిస్తే ఈయన చివరికి అధికారంలోకి వచ్చిన గుడివాడిని ఏం చేశారంటే గంజా కల్చర్కి అడ్రస్గా మార్చాడు, క్యాసినో కేరాఫ్గా మార్చాడు, కబ్జాలకి గడ్డం గ్యాంగ్ని అడ్రస్గా మార్చాడు. అలాగే రౌడీజానికి సెంటర్ ఆఫ్ ద గుడివాడగా మార్చిన ఈ గుట్కా గాన్ని అదే సెంటర్ నుంచి నడిపించుకొని తన్నుకుంటూ నా కొడుకుని పోలీస్ స్టేషన్ తీసుకుపోవాల్సిన సమయం వచ్చింది. నిజంగా చెప్తున్నారే, నువ్వు ఊరక మొన్న ఏదో ఒక వీడియో వేసావు, కాలు మీద కాలు వేసి ఊపుతో పెద్ద రిజల్ట్స్ ఇట్లా చూస్తా బిల్డప్ కొట్టావు కదా. నిజంగా ఇప్పుడు నేను చెప్తున్నా, నీ అబ్బకు నువ్వు పుడితే గుడివాడలో ఉండి మాట్లాడు, గుడివాడలో ఉండి ప్రెస్ మీట్ పెట్టు. లేదు అని అంటే ఖచ్చితంగా చెప్తున్నా, లేదు నేను పేరుకు మాత్రమే కొడాలి నానిని పేరు తీసేస్తే ఇంకా ఏదో ఇంకొక పదం ఉంది, అటు ఇటు కానీ ఇంకో పదం ఉంది, దాని గురించి నేను మాట్లాడదలుచుకోవట్లా. అటువైతే పారిపోతాడు. నువ్వు ఎక్కడికి పోయినా పట్టుకోవటం పెద్ద కష్టమేం కాదు. పార్టీకి పోలీసులు తెలుసుకుని నేను పట్టుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఎక్కడో బాత్రూంలో దానికున్నాడు దెంకొచ్చారు, ఇంకొకడెవడో హైదరాబాద్లో పబ్బుల్లో అమ్మాయిలతో తిరుగుతున్నాడు దెంకొచ్చారు. నేను ఎంత దగ్గరవడం సేపు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది.
నీకు ఈ నెలనే ఖచ్చితంగా ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నూతన సంవత్సర గిఫ్ట్ ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఖచ్చితంగా కొడాలి నాని అనేవాడిని అరెస్ట్ అవటానికి ఎక్కువ టైం కూడా లేదు. కాకపోతే ఈ నా బాధల్లో ఒకటే, ఈయన్ని 4 దెబ్బలు కొడితే తట్టుకోగలుగుతాడా, ఉండగలుగుతాడా లేడా అనేది నా డౌట్. ఎందుకంటే ఒళ్ళంతా రోగాలే వీడికి, ఒక ఎయిడ్స్ తప్ప నుంచి అన్ని రోగాలు ఉన్నాయి. నాకు తెలిసి అది కూడా వచ్చి ఉంటుంది, వీడికి రాకుండా ఉండదు, వీడికి అది కూడా వచ్చి ఉంటుంది. అది చూద్దాం, వెయిట్ అండ్ సీ. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నూతన సంవత్సర గిఫ్ట్ రెడీ అవుతుందో లేదో చూడాల్సిందే, పార్టీ ఇస్తుందో లేదో చూడాల్సిందే. ఖచ్చితంగా కొడాలి నాని అరెస్ట్ తోటి క్యాడర్లోను కార్యకర్తలు ఒక ఉత్సాహం అనేది మాత్రం రావడం జరుగుతుంది. అది చేయలేకపోతే మాత్రం అసలు క్యాడర్ అనేదాన్ని అసలు ఇంకా చంద్రబాబు నాయుడు మాటలు విశ్వసించడంలో అసలు విశ్వాసాన్ని కోల్పోయాడని చెప్పాల్సింది. ఎవరు డబ్బులు అడగట్లా, మనులు అడగట్లా, మాణిక్యాలు అడగట్లా. ఎవడు పలానా కొడాలి నాని చాలా పరిపాలన పరంగా చేసిన వాళ్ళు అరెస్ట్ చేయొద్దని, తప్పుడు అరెస్ట్ చేయమని అడగట్లా. చట్ట ప్రకారంగా శిక్షించడం వైఫల్యం చెందినప్పుడు ఇక క్యాడర్కి మీరు ఏం విలువ ఇచ్చినట్లు? ఎంతమంది కార్యకర్తలు కొడాలి నాని మాట్లాడినప్పుడు క్షోభపడ్డారో ఆ క్షోభకు మీరు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది.